ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూన్ మాసములో మనము మరి వివాహము మరియు కుటుంబ జీవితము దాని యొక్క మెయిన్ టాపిక్ లో మనం అనేకమైనటువంటి విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాము, చర్చిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి దినమందు మనము మరి ఒక నూతన అంశం అదేమిటంటే కుటుంబములో పరస్పర గౌరవము మరియు సమర్పణ, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ ఇన్ ఏ ఫ్యామిలీ. నిజంగా ప్రియులారా, ఈ దినాలలో అవసరమైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక భక్తుడు మారియో పూజో అన్నటువంటి ఆయన ఏమన్నాడంటే, ఒక కుటుంబం యొక్క బలము ఒక సైన్యం యొక్క బలము వలె ఒకరికొకరు దాని విధేయతలో ఉంది. ఇంగ్లీష్లో ఇంకా క్లియర్గా ఉంటుందండి. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ఫ్యామిలీ లైక్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అన్ ఆర్మీ లైస్ ఇన్ ఇట్స్ లాయల్టీ టు ఈచ్ అదర్. కాబట్టి ఒక కుటుంబం యొక్క బలము ప్రియులారా, స్ట్రెంగ్త్ అంతా కూడా ఒక ఆర్మీ అయితే ఏ రీతిగా లైక్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అన్ ఆర్మీ, ఒక సైన్యం యొక్క బలం వల్లే ఒకరికొకరు దాని విధేయతలో ఉంది అని చెప్పి, లైస్ ఇన్ ఇట్స్ లాయల్టీ టు ఈచ్ అదర్. నిజంగా ప్రియులారా, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పి మనము బైబిల్లో చదువుకుంటాము. నిజంగా ప్రియులారా, ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు, కుటుంబంలో అంటే భార్యాభర్తలు, తల్లిదండ్రులు, వారి యొక్క బిడ్డలు, సిబ్లింగ్స్, మరి అన్న, చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, తమ్ముడు, అక్క అన్నలు, ఆ రీతిగా సిబ్లింగ్స్, వీరందరూ కూడా ఉంటది ఒక కుటుంబంలో. కనుక వారి మధ్య మంచి ఈ యొక్క పరస్పరమైనటువంటి కుటుంబంలో పరస్పర గౌరవము మరియు సమర్పణ అన్నటువంటిది మనం ఈరోజు చూడబోతున్నాం. మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్. రెస్పెక్ట్ అవసరం, గౌరవము, మరి అంతేకాకుండా విధేయత, లోబడటము, సమర్పణ. కాబట్టి నేటి ధ్యానం కొరకు మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం అండి. ఎఫెసీయులు 5:21వ వచనంలో ఏమనుందంటే, క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండి. ప్రభువును తెలుసుకున్నటువంటి వారు సంఘస్థులకు, క్రైస్తవులకు మరి వారిని గురించి చెప్తున్నారు ఏమంటే, క్రీస్తు నందలి భయముతో. మనం ఏది చేసినా కూడా ఇదంతా కూడా క్రీస్తు నందలి భయముతోటి ప్రియులారా. క్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞలను లోబడటం, క్రీస్తు నందుల భయముతో ఒకరినొకడు లోబడి ఉండి. సబ్మిట్ వన్ అనదర్ అవుట్ ఆఫ్ రెవరెన్స్ ఫర్ క్రైస్ట్. ఇక్కడ మనమే కాకుండా ఇక్కడ మరి క్రీస్తు కూడా, ప్రభు కూడా ఉంటున్నాడు ప్రియులారా. సబ్మిట్ వన్ అనదర్. ఇది చాలా ముఖ్యం ప్రియులారా. మన యొక్క కుటుంబాలలో, మన యొక్క సంఘాలలో కూడా మరి ఈ యొక్క సబ్మిషన్, ఈ యొక్క లోబడి ఉండటం, మరి మన యొక్క సంఘ కాపరులు, పెద్దలు చెప్తుంటారు మనకు. అవి చెప్పినటువంటి శిరస్సు వహించటం, క్వశ్చన్ చేయటం, లేకపోతే వాళ్ళకి ఎదురు తిరిగి చెప్పటం అట్లా కాదు, కానీ లోబడి ఉండటం. మీ యొక్క అధికారులకు లోబడి ఉండి అని చెప్పి చెప్తున్నారు, పెద్దలకు లోబడి ఉండటము. కాబట్టి ఇక్కడ మరి మనం కొంచెం దీని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మొట్టమొదటిగా పరస్పర సమర్పణ, మ్యూచువల్ సబ్మిషన్. కాబట్టి మన యొక్క మరి క్రైస్తవ సమాజం అవ్వచ్చు, లేకపోతే కుటుంబాలకు ఇది వర్తిస్తుంది ప్రియులారా. క్రీస్తుతో మన సంబంధాన్ని కూడా మరి ప్రతిబింబిస్తుంది. మనం నిజంగా ప్రియులారా విధేయులమై లోబడి ఉంటూ, ఆప్యాయత, అనురాగంతో సహాయం చేసుకుంటూ, సహకరించుకుంటూ ఉన్నప్పుడు నిజంగా దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీళ్ళు ఎంత సమాధానంతో ఉంటున్నారు, ఎంత సఖ్యతతో ఉంటున్నారని చెప్పి అన్య జనులు కూడా వారు చూసి వారు కూడా ప్రియులారా మరి ఆ క్రీస్తును చూడగలరు, ఆ ప్రత్యేకతను ప్రియులారా. కాబట్టి ఇక్కడ దీని యొక్క ప్రాముఖ్యత మ్యూచువల్, దేని గురించి అండి మనం ధ్యానిస్తుంది మ్యూచువల్ సబ్మిషన్. మరి ఒకరినొకరు గౌరవించుకోవటము, మరి గౌరవించటం కోసం పిలుపు ప్రియులారా. కాల్ ఫర్
honoring and respecting one another. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చెప్పి అంటుంటాం కదండి. కాబట్టి రెస్పెక్ట్ అనేటటువంటిది ఇది ఇచ్చిపుచ్చుకోవటం అనేటటువంటిది దట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్, గృహంలో నుంచే ప్రియులారా. మన యొక్క పిల్లలకు అవి ఆ రెస్పెక్ట్ అనేటటువంటిది, ఆ గౌరవించటం అనేటటువంటిది వారికి నేర్పించాలా. పెద్దలు వచ్చినప్పుడు ఎవరన్నా వారికి నమస్కారం చేయటం, లేకపోతే విష్ చేయటం, లేకపోతే మరి ఏదైనా సరే పిల్లలు పెద్దలు చెప్పినటువంటి చిన్న చిన్న పనులు అవి చేపించటము, ఆ రీతిగా పిల్లలు చిన్న చిన్న వాటితోటి ఒకరినొకరు గౌరవించుకోవటం, అంతేకాకుండా ఇతరులను గౌరవించటం అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ముఖ్యంగా మరి కుటుంబంలో మరి పరస్పర సమర్పణ, మ్యూచువల్ సబ్మిషన్ ఇన్ ఫ్యామిలీ కాంటెక్స్ట్, కుటుంబ సందర్భంలో ప్రియులారా ఏ రీతిగా మనము దీనిని మనం అర్థం చేసుకోవచ్చు. వయస్సు లేదా పాత్రతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబ సభ్యుడు ఒకరినొకరు గౌరవించటము అవసరము. Every family member, regardless of age or role, is called to honor and respect each other. కాబట్టి ప్రియులారా మనం ఇది గుర్తుంచుకోవాలి ప్రియులారా. ఇది ఏదో చిన్న బిడ్డలు పెద్దవాళ్ళని గౌరవించటమే కాదు, కానీ పెద్దలు కూడా చిన్న పిల్లలను గౌరవించటం, వారిని మరి సరైనటువంటి రీతిలో ప్రేమించటము. చాలా మంది కూడా మరి మంచిగా మరి వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ కు తగినట్టుగా ఉంటేనే వారిని గౌరవిస్తారు, వారికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇస్తారు. అది మన యొక్క సమాజంలో కూడా మరి వారి యొక్క హోదాలో ఉన్నప్పుడే వారికి మంచి రెస్పెక్ట్ ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తుంటాము. కానీ ప్రియులారా ఇక్కడ చెప్పేటటువంటిది ఏంటంటే ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్, కుటుంబంలో మరి తల్లిదండ్రులు ఉంటారు, బిడ్డల్లో ఉంటారు, అందరి మధ్య కూడా ఒకరినొకరు గౌరవించుకోవటం అనేటటువంటిది రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్ ఆర్ రోల్, వారికి ఉన్నటువంటి రోల్ను బట్టి కానీ ఏదైనా సరే మరి వారు ఎంతైనా గౌరవించుకోవటం అనేటటువంటిది అవసరం ప్రియులారా. ప్రేమ మరియు మద్దతును అది మరి దాని యొక్క ఇంపాక్ట్ ఈవెన్ దే రెస్పెక్ట్ ఈచ్ అదర్, వారు గౌరవించుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ప్రియులారా వారి మధ్య ప్రేమ ఉంటది, మరి సపోర్ట్ కూడా. ఎప్పుడైతే వారు గౌరవించుకుంటారో ఆ గౌరవంతో వారు చేయవలసినటువంటి పనులు కూడా వారు చేయటం అనేటటువంటిది మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి మనము అది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా విలువైనటువంటి వారిగా భావించేటటువంటి వాతావరణాన్ని సృష్టిస్తారు ప్రియులారా. ఎప్పుడైతే మనం ఒకరినొకరు గౌరవించుకుంటామో అప్పుడు అక్కడ మనం ఇదిగో ఈ చిన్న వాళ్ళని కాదు, కానీ వాళ్ళను కూడా వాళ్ళు చాలా విలువైనటువంటి వారు. మన యొక్క దేవుడు కూడా ప్రియులారా, మన ప్రతి ఒక్కరం కూడా వీఆర్ ఆల్ వెరీ ప్రెషియస్. మనమందరం కూడా యేసు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తంలో కడగబడినటువంటి వారు. ఆయన చిందించినటువంటి రక్తము, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన బలియాగమై ఉంటున్నాడు ప్రియులారా. ఆయన శిలువ మీద చనిపోతున్నప్పుడు హీ ఈజ్ రిమెంబరింగ్ యూ, హీ ఈజ్ థింకింగ్ అబౌట్ యూ. కాబట్టి పిల్లలు ఎవరో ఆయన ఏమి చేయలేదు అనుకోండి, ఎక్కడ దేవుడు అని చెప్పి అంటుంటారు. కానీ పిల్లల ఆ దేవుడు చేయవలసినటువంటి కార్యం అంతా కూడా చేసి ఉంటాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని, ప్రియ కుమారుని లోకానికి పంపించి ఉంటున్నాడు. మరి ఒక సమయం వచ్చినది తన యొక్క జీవితాన్ని ఈ లోకం కొరకు అప్పజెప్పవలసి వచ్చినప్పుడు he gave his life for the sake of us as a ransom. ఒక ప్రాయచిత్త బలిగా తన యొక్క జీవితాన్ని అప్పజెప్పటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులు. ఆయన చేసినటువంటి త్యాగం వలన, చిందించినటువంటి రక్తం వలన, బలియాగం వలన, ప్రయాసం వలన మరి మనకు ఈనాడు రక్షణ, విమోచన. We can live free lives, we can live delivered life, we can live happy lives ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మన యొక్క కుటుంబాల నుంచే ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క మరి ఒకరినొకరు విలువ తెలుసుకోవటం అనేటటువంటిది దట్ ఈస్ ద రైట్ ప్లేస్ ప్రియులారా. అండ్ ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ.
మరి మరి ఇప్పుడు దాకా కూడా ఒకరినొకరము కుటుంబంలో ఉన్నటువంటి వారిది మనం చూసి ఉంటున్నాము. ఇప్పుడు ఇంకా మోర్ స్పెసిఫిక్‌గా జీవిత భాగస్వాముల మధ్య గౌరవము. రెస్పెక్ట్ అమాంగ్ స్పౌసెస్. కాబట్టి భార్యాభర్తలు స్పౌసెస్ అండి. భాగస్వామ్యం అంటే పార్ట్నర్‌షిప్. ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ పార్ట్నర్‌షిప్. ఇద్దరు గూడా ప్రతి జీవిత భాగస్వామి ఒకరికొకరి అభిప్రాయాలు, కలలు మరియు ఆందోళనలకు విలువ ఇస్తారు. Each spouse values the other's opinions, dreams, and concerns. That is the thing, ప్రియులారా. ఒక కుటుంబంలో విలువ ఇవ్వటము, ఆ సబ్మిషన్ కలిగి ఉంటాము అంటే మరి ముఖ్యంగా మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరి మధ్య అంతేకాకుండా రెండవదిగా జీవిత భాగస్వాములు లైఫ్ పార్ట్నర్స్ మధ్య భార్య భర్తల మధ్య కూడా అటువంటి ఏకాభిప్రాయం ఇద్దరు కలిసి సహకరించుకోవటము, ఇద్దరు కలిసి సపోర్ట్ చేసుకోవటము. ఒకరి యొక్క ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు. ఆ రీతిగా ప్రతి భాగస్వామి మరొకరి అభిప్రాయాలు, కలలు, డ్రీమ్స్ ప్రతి ఒక్కరికి మరి మన మన యొక్కటే చూడటం కాదు కానీ, మన యొక్క భార్యల యొక్క వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క కలలు, యాస్పిరేషన్స్, ఒకవేళ వారి యొక్క ఉద్దేశాలను కూడా మనం వినవలసినటువంటి వారం వింటున్నాము. వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క కలలు, వారి యొక్క మరి ప్రియులారు హృదయ వాంఛలు, కోరికలు అవన్నీ కూడా మరి అంతేకాకుండా మరి వారి యొక్క కన్సర్న్స్ కూడా, వారి యొక్క వర్రీస్, వారి యొక్క చింతలు, వేదలు వారికి కూడా ఉంటాయి కొన్ని కదండి. వాటిని కూడా వి విల్ ట్రై టు లిసన్ టు దెమ్. వారిని కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. వారిని కూడా ప్రేమించటం. వెన్ వి గివ్ రెస్పెక్ట్ టు అవర్ స్పౌజెస్, మరి వాళ్ళు కూడా ఓపెన్‌గా ఉంటారు. మరి వారిలో ఆ యొక్క భయాందోళన తొలగించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇద్దరు కూడా ఆ రీతిగా ఒకరినొకరు సహకరించుకుంటూ, ఇద్దరు పురికొల్పుకుంటూ, ఎంకరేజింగ్ వన్ అనదర్, ఎడిఫైయింగ్ వన్ అనదర్, ఎగ్జార్టింగ్ వన్ అనదర్. ఇద్దరు కలిసి ప్రియులారా కుటుంబాన్ని కట్టుకోవాల్సినటువంటి వారై ఉంటున్నారు. ఇద్దరు కలిసి ప్రార్థించుకోవటం ఎంత అవసరం ప్రియులారా. మా కుటుంబంలో మరి దేవుడు మా యొక్క తల్లిదండ్రులు చెప్పినటువంటిది మీరు రోజు కూడా ప్రార్థన చేసుకోండి. కాబట్టి ఆ రీతిగా ఇద్దరం కలిసి ప్రార్థించుకుంటాం. ప్రార్థన చేసుకుందే మరి మా యొక్క పనుల్లోకి వెళ్ళడం ప్రియులారా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఆ భర్త మరి భార్య కెరియర్‌కు మద్దతు ఇస్తాడు. అలాగనే భార్య కూడా భర్త యొక్క మరి ఆర్థిక నిర్ణయాలను కూడా గౌరవించటం అనేటటువంటి చేయాల. హస్బెండ్ సపోర్టింగ్ వైఫ్స్ కెరియర్, అంతేకాకుండా వైఫ్ రెస్పెక్టింగ్ హస్బెండ్స్ ఫైనాన్షియల్ డెసిషన్స్. ఇద్దరు కూడా మ్యూచువల్ ప్రియులారా. నీది నాది అన్నటువంటిది అది రాకూడదు. వన్స్ వారిద్దరు కూడా జతపరిచినప్పుడు వారిద్దరు కూడా ఏకమవుతారు. ఏక శరీరం ప్రియులారా. ఇద్దరు సపరేట్‌గా డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉంటున్నారు. డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి అనేక డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్స్, కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్స్, లేకపోతే అనేక డిఫరెంట్ అట్మాస్ఫియర్స్‌లో పెరిగినటువంటి వారుగా ఉంటారు. కానీ మరి ఇద్దరు కూడా మరి వివాహమైన తర్వాత వారిద్దరు కూడా కలిసి ప్రియులారా కుటుంబాన్ని కట్టుకోవాల్సినటువంటి వారై ఉంటున్నారు. అది చాలా ముఖ్యం. మన యొక్క బిడ్డలకు కూడా అది తెలియజేయాల్సినటువంటి అవసరత ఉంటున్నది. ఏదో వారికి అవసరమైనటువంటి అన్నీ కూడా లేకపోతే ఈత, ఈత అని చెప్పి మరి వాళ్ళను తెమ్మని చెప్పటం అది కాదు. కానీ ఎప్పుడు కూడా వారిద్దరు కూడా మరి వారు మరి జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకోను. వారిద్దరు కలిసి ప్రియులారా మరి క్రీస్తు కేంద్రిత కుటుంబం. ఇద్దరు కలిసి అర్థం చేసుకోవటం, కుటుంబానికి అవసరమైనటువంటి ఏ రీతిగా సంపాదించడం, వారిద్దరు కలిసి మరి ఒక్కొక్క మెట్టు ప్రియులారా క్రీస్తుకు దగ్గర అవుతూ మరి ఆ రీతిగా ముందుకు వెళ్ళటం. ఈ రీతిగా మరి భార్యాభర్తలు మరి మంచిగా సహకరించుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఎంతో మరి ఐక్యతను ప్రోత్సహిస్తుంది. మరియు బంధాన్ని బలపరుస్తుంది ప్రియులారా. ప్రమోట్స్ యూనిటీ అండ్ స్ట్రెంగ్థెన్స్ ద బాండ్. వారి మధ్య ఇంకా ఎంతో ఆప్యాయత, ఎంతో బంధము, అనురాగము, ఐక్యత, సమాధానము అనేటటువంటి అక్కడ ఉండటం అనేటువంటిది మనము చూస్తాం ప్రియులారా. గౌరవంతో తల్లిదండ్రులుగా ఉండటం ప్రియులారా. పేరెంటింగ్ విత్ రెస్పెక్ట్.
కాబట్టి తల్లిదండ్రులకు దేవుడు మనకు ఆ హోదా ఇచ్చినప్పుడు ప్రియులారా, తల్లిదండ్రులకు మనకు బిడ్డల్ని ఇచ్చినప్పుడు మరి మంచి కమ్యూనికేషన్ అవసరం, సంభాషణ పిల్లలతో. తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆలోచనలు, వారి యొక్క అభిరుచులు, మరి వారి యొక్క భావాలను మనం తెలుసుకోవాలి. అనేక మంది దినాలు మరి మేము మరి మ్యాట్రిమనీ, ఈ యొక్క గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమనీ అది జరుగుతుంది. అది రన్ చేస్తున్నాం. అందులో అనేక మంది తల్లిదండ్రులు మరి మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటున్నారు. మరి నేను ఎప్పుడు కూడా వారికి చెప్తుంటాను, డిస్కస్ విత్ యువర్ చిల్డ్రన్. మీ యొక్క బిడ్డలతోటి సంప్రదించి మరి పలానా ప్రొఫైల్ మరి వారికి ఇష్టంగా ఉందా? మీ అంతటా మీరు నిర్ణయం, మీరు చెప్పినటువంటి చేయటం కాదు కానీ మరి మంచి తల్లిదండ్రులుగా వారు చేయవలసింది ఏంటంటే, పిల్లల యొక్క ఆలోచనలు మరి వారి యొక్క భావాలను మనం గౌరవించాలా. పేరెంట్స్ షుడ్ రెస్పెక్ట్ చిల్డ్రన్స్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. మరి అంతేకాకుండా ఇన్వాల్వ్మెంట్. కుటుంబ చర్చలలో పిల్లలను చేర్చటం వీళ్ళ ఏదో భార్యాభర్తలే డిసైడ్ చేయటం కాదు కానీ ఏదైనా సరే మేము మరి ఆ గృహం కొనాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి బిడ్డలతో కూడా చర్చించి ఉంటున్నాం ప్రియుల. కాబట్టి ఇంక్లూడ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యామిలీ అఫైర్స్, ఫ్యామిలీ డిస్కషన్స్. ఏమైనా మరి ప్రేయర్ మీటింగ్స్ కానీ, అయినా పెళ్ళిళ్ళు, మరి ఈవెంట్స్ అయినా సరే అన్నిట్లో కూడా మరి పిల్లలతో వాళ్ళకు కూడా ఇవ్వవలసినటువంటి డ్యూ రెస్పెక్ట్ లేకపోతే డ్యూ ఇంపార్టెన్స్ వీ నీడ్ టు గివ్ టు దెమ్ ప్రియులారా. పిల్లల అభిప్రాయాలను వ్యక్తపరచమని ప్రోత్సహించటం మరి అది బాధ్యతను నేర్పుతుంది ప్రియులారా. మేము కూడా మరి ఎంతో మంచి మా యొక్క బిడ్డలు మాకు ఎన్నో మంచి సలహాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇలా చేస్తే బాగుంటుంది డాడీ అని చెప్తుంటారు. రియల్లీ అండ్ వి హీట్ దెమ్. మేము కూడా వాటి గురించి ఆలోచిస్తుంటాం కొన్నిసార్లు. వీళ్ళు వీళ్ళు ఏం చెప్తారులే అని కాదు కానీ వి గివ్ రెస్పెక్ట్ టు దెమ్ అండ్ వి థింక్ ఆఫ్ దోస్ పాయింట్స్. వాళ్ళు చెప్పినటువంటి ఆ రీతిగా మరి ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు ఎక్స్ప్రెస్ వ్యూస్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ. మరి ఆ రీతిగా వాళ్ళకు కూడా బాధ్యత ఇవ్వటం, వాళ్ళకు కూడా థింక్ ప్రాసెస్, వారు కూడా చేయటం ప్రియులారా. ఈ పలానా ఇటువంటి పరిస్థితి వచ్చి ఉంటున్నది, మరి హౌ వీ కెన్ ప్రొసీడ్, ఏ రీతిగా అని చెప్పి వారిని అడగటం, వారి యొక్క అభిప్రాయాలు చేయటం, కుటుంబముగా సమిష్టిగా మరి ఈ యొక్క మరి డెసిషన్స్ తీసుకోవటం అనేటటువంటిది చాలా అవసరం పిల్లలు. అంతేకాకుండా భార్య భర్తలే కాకుండా సిబ్లింగ్ రిలేషన్షిప్స్, మరి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అన్న తమ్ముళ్ళు లేకపోతే అక్క చెల్లెళ్ళు వారి మధ్య కూడా ప్రియులారా ఎంకరేజ్మెంట్, సహకారం మరియు అవగాహనను పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్ ఫాస్టర్స్ వారి మధ్య ప్రియులారా ఫాస్టర్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్. వారి మధ్య సహకరించుకోవటం, మరి సరైనటువంటి రీతిలో వారి దాని గురించి అవగాహన పొందటం చాలా అవసరం. ఇంటి పనులలో కలిసి పనిచేసే మరి ఈ యొక్క సిబ్లింగ్స్ సమిష్టి కృషిని నేర్చుకుంటారు పిల్లలు. ఇంటి పనుల్లో కలిసి పని చేయటం, అయినా సరే ఇంటికి ఎన్నెన్నో మరి ఈవెంట్స్ జరుగుతుంటాయి. బర్త్డే పార్టీస్, లేకపోతే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్, మరి వెడ్డింగ్ ఫంక్షన్స్, లేకపోతే ఎన్నెన్నో ప్రియులారా. అటన్నిటిలో కూడా దట్ ఈస్ ద టైం అందరూ కలిసి ప్రియులారా మరి వారు బిడ్డలతో ఇన్వాల్వ్ చేయటం, సిబ్లింగ్స్ వర్కింగ్ టుగెదర్ ఆన్ చోర్స్, లెర్న్ కలెక్టివ్ ఎఫర్ట్. కాబట్టి అది ప్రియులారా చాలా ముఖ్యం. మా యొక్క బిడ్డల యొక్క వివాహాల టైంలో వి సీ హౌ దే ఆర్ ప్లానింగ్, హౌ ఏ రీతిగా వారు మరి మరి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పటం, ఆటిట్లో వాళ్ళు నిమగ్నం అవ్వటం, అది మేము చూస్తున్నాం. ఆ రీతిగా సహకరించుకోవటం, రెస్పాన్సిబిలిటీస్ అవి షేర్ చేసుకోవటం, ఆ రీతిగా పిల్లలు మనం ఒక్కొక్కరి వారిలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, ఉన్నటువంటి స్కిల్స్ని బట్టి మరి మనం అవి మరి తల్లిదండ్రులుగా మనం గుర్తించి వారికి ఇవ్వవలసినటువంటి బాధ్యతలు మనం ఇచ్చినప్పుడు దే డూ హ్యాపీలీ, దే డూ చీర్ఫుల్లీ, దే డూ సక్సెస్ఫుల్లీ పిల్లలు. కాబట్టి ముగింపులో మరి ఆ సవాళ్ళు, అనేకమైనటువంటి ఛాలెంజెస్ కుటుంబంలో వస్తుంటాయి. కుటుంబాల్లో మరి ఆ పరస్పర గౌరవం మరియు సమర్పణను మనం స్వీకరిద్దాం. లెట్స్ ఎంబ్రేస్ మ్యూచువల్ రెస్పెక్ట్
అండ్ సబ్మిషన్ ఇన్ ఫ్యామిలీస్. మరి ప్రతి సభ్యుడు కూడా మరి ఇంపార్టెంట్, విలువైనటువంటి వాడు అన్నటువంటిది మనం తెలుసుకొని ఆ రీతిగా మరి ఆ మంచి వాతావరణం క్రియేట్స్ నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ వేర్ ఎవ్రీ మెంబర్ ఫీల్స్ వాల్యూడ్. యేసు ప్రభు కూడా మనల్ని అందరిని కూడా ఆ రీతిగా ప్రియులారా ప్రభువును యేసును ప్రభువుగా రక్షకుడు అంగీకరించినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సృష్టిలో ఏ భేదం లేదు, అందరూ కూడా ప్రియులారా అన్య జనులని కానీ ఇది ఏం లేదు, కానీ క్రీస్తులు అందరం ఒకే మరి క్రీస్తు ప్రభు అయి ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా మనం కూడా మన యొక్క కుటుంబంలో అందరినీ కూడా ఎక్కడ ఆ పార్షియాలిటీ అనేటటువంటిది ఉండకూడదు. అందరినీ ఏకరీతిగా ప్రేమించటం, వారికి అప్పగజెప్పవలసినటువంటి పనులు వారికి చెప్పటం, ఆ రీతిగా ప్రియులారా మరి ఆ బిడ్డలు కూడా మరి లోబడటం, సబ్మిట్ చేసుకోవటం, గౌరవించటం, వారికి ఇచ్చినటువంటి పనులను చక్కగా నిర్వర్తించటం అనేటటువంటిది చాలా ముఖ్యమై ఉంటుంది. మరి క్రీస్తు ప్రేమను కూడా ప్రతిబింబించటం, రిఫ్లెక్టింగ్ క్రైస్ట్ లవ్. యేసు ఏ రీతిగా ప్రియుల తండ్రికి నీ చిత్తమే ప్రభు అన్నాడు. లెట్ నాట్ మై విల్, లెట్ దైన్ విల్ బి డన్. నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే. పరలోక ప్రార్థనలో కూడా ఆ రీతిగా నేర్పించి ఉంటున్నాడు. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుందాం, కాకుండా క్రీస్తు పట్ల భక్తితో మనము సమర్పించుకుందాం. ఆనర్ వన్ అనదర్ అండ్ సబ్మిట్ అవుట్ ఆఫ్ రెవరెన్స్ ఫర్ క్రైస్ట్. ఈరోజు మనం చదువుకున్నట్లు రీతిగా క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి అంటున్నారు పిల్లలు. ఆ రీతిగా మనం మరి ఎంకరేజ్ చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామని ప్రియులారా. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల తండ్రి, అయ్యో దయగల తండ్రి, కుటుంబంలో ప్రభావ మరి గొప్ప తండ్రి, ఒక కుటుంబం, ఒక ఇన్స్టిట్యూషన్ తండ్రి మీరు ప్రభావ ఏర్పాటు చేసి ఉంటున్నారు తండ్రి. మీకు వందనాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దట్ గిఫ్ట్ ఆఫ్ ఫ్యామిలీ. ఓ తండ్రి మరి ప్రభా మీ యొక్క ప్రేమను, మీ యొక్క కృపను ప్రతిబింబిస్తూ ప్రభా మరి మా ఇళ్లలో తండ్రి మరి ప్రభా గృహములలో పరస్పర ఆ యొక్క గౌరవము మరియు మరి ఆ యొక్క సమర్పణను తండ్రి రూపొందించడానికి ప్రభు మాకు సహాయం చేయండి ప్రభు. అనుదినము ప్రభు ఒకరినొకరు గౌరవించుకుంటూ సహకరించుకుంటూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. మా కుటుంబాల్లో ఆ యొక్క ఐక్యతను ప్రభు, ఆ యొక్క మరి మద్దతు ప్రభు మరి ఆనందానికి నిలయంగా ఉండేలాగా మరి మీరు సహాయం చేయమని ప్రభు వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి కుటుంబాల్లో తండ్రి ప్రభు అధిక మేలులను దయచేయండి. ఎటువంటి అవసరతల్లో ఉంటున్నారో ప్రభు, అస్వస్థతకు గురైనటువంటి వారిని యేసు నామములో స్వస్థత దయచేయండి ప్రభు. మీ ఆధార నెమ్మదిని ప్రభు తండ్రి అనుకరించమని వేడుకుంటున్నాం. నమ్మదగినటువంటి దేవుడు ప్రభు, గొప్ప నాయన ఆశ్చర్యాలు అద్భుతాలు చేసే దేవుడు ప్రభు, మీరే సహాయం చేసి ప్రభు ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఫలించగలనట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.